మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జావేద్ గురంకొండ టమోటా ప్రైస్పై పెట్టాను బ్రో ఆలస్యంగా. చింతామణి 750, కోలార్ 800. ఇక కిషోర్ గారు, సయ్యద్ అన్న నిన్న 700 మా కాయలు, ఇవాళైతే మరియు దారుణం 250 రూపాయలు. అన్న ఈ వర్షం పడ్డది, కాయలు బాగా లేవు, కాయలను తడిశాయి, దూరకాయల ధర పెడుతుందని చెప్పి వర్షం పడింది కాబట్టి పచ్చికాయలు విపరీతంగా కోసుకుని మార్కెట్కి తెస్తున్న అంగళ్ళు వాళ్ళ చాలా వరకు పచ్చికాయలు వచ్చాయి. దయచేసి వర్షాలు తగ్గుముఖం పట్టాయి, రేపు ఎల్లుండి అప్పుడప్పుడు వర్షాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కాస్త కలర్ వచ్చిన తర్వాత టమోటాలు తీసుకురమ్మని నా మనవి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వేదాంతి గారు, అన్న క్రాప్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏంది డ్యామేజ్ అన్నా? చాలా వరకు డ్యామేజ్ ఉంది, పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఈ కళా తోటలు అయితే కాయలు ముండ మొత్తం రాలిపోతాయి, కొత్త తోటలో పర్వాలేదు. ఇక రేపటి నుంచి కాస్త తెరపిస్తే పర్వాలేదు, కానీ మొత్తం మీద అయితే క్రాప్ డ్యామేజ్ అయింది. దీనికి వచ్చి కృష్ణా గారు రిప్లై ఇచ్చారు, మీరు చంద్రమండలంలో లేరుగా, మీది కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు తోట ఉంటే మీ తోట కూడా డ్యామేజ్ అయి ఉంటుంది, మీరేం చంద్రమండలంలో లేరు కదా అని చెప్పి కృష్ణా గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎస్ఎన్డి గారు, అప్పుడేమో రేట్స్ లేవు, ఇప్పుడేమో వర్షం, టమోటా పండించి కూడా గంజి తినే పరిస్థితి వచ్చింది. ఈసారి టమోటాకు అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం లేదు. ఇక సుబ్రహ్మణ్య గారు, అయ్యో ఏందన్నా, చిన్న గ్రామం, అంగళ్ళు మార్కెట్లో వచ్చే సరుకులో సగం కూడా మన ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్కి రాలేదు కదా అన్నా. ఓ సారీ, ఇప్పుడు ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ మొలకల చెరువు కదా, మర్చిపోయా, పొరపాటు సుబ్రహ్మణ్యం. మొలకల చెరువు ఇవాళ కాయలు ఎక్కువ రావచ్చేమో, కానీ ఈజ్ నాట్ కంపేర్ టు ది మదనపల్లి మార్కెట్. రెండోది వచ్చి, మీరు చాలా ఫీల్ అవుతున్నారు మదనపల్లి మార్కెట్ గురించి. మీకెందుకన్నా, వచ్చకాయలు వస్తుంటే అమ్ముతుంటారు, మీరెందుకు బాధపడతారు? నిన్న ఫంక్షన్కి వస్తే ముందుగా అంటే మధ్యాహ్నం 1:50 అప్పటికి ఎవరు రాలేదు. సరదాగా వీడియో తీశాను, దానికి ఇద్దరు అన్నదాతలు కామెంట్ పెట్టారు, పెద్ద సమస్య వచ్చి పడిందన్నో అని శివకుమార్ గారు. ఎందుకన్నా ముందే వెళ్ళామని మరొక అన్నదాత. చివరికి 2 కామెంట్లు, హెవీ రెయిన్ బ్రో, నో క్వాలిటీ. మదనపల్లి మాట క్వాలిటీలు ఏమాత్రం రావడం అనేది నేను పదే చెబుతున్నాను. దానికి నేను కామెంట్ పెట్టే భారీ వర్షాలు కదా కాబట్టి క్వాలిటీలు ఉండవని. కానీ ఇప్పుడు క్వాలిటీ సరే అన్న, గత 10 రోజుల నుంచి కూడా మదనపల్లి క్వాలిటీలు రావడం లేదు. ఇక ఆగస్టు 10 తర్వాత ధరలు పడే అవకాశం ఉందని ఓ అన్నదాత కామెంట్ పెట్టా. దానికి మరొక రిప్లై ఆయన అడుగుతున్నారు, ఎందుకన్నా నేను కూడా అడుగుతున్నాను, ఆగస్టు 10 తర్వాత ధరలు తగ్గుతాయని మీరు ఇలా చెబుతారు, కారణం ఏమిటి? ప్రస్తుతం మీద వర్షాలు బాగా పడ్డ అనంతపురం కానీ మదనపల్లి కానీ వర్షాలు భారీగా పడుతున్నాయి, పంట నష్టం అయితే చాలా వరకు జరిగిపోయింది. ఇక ఈ కళా తోటకాయలన్నీ రాలిపోతాయి, కొత్త తోటకాయలు మాత్రం ఉంటాయి. కాబట్టి దిగుమతి తగ్గచ్చు, ధరలు పెరగవచ్చు అంచనా మేమున్నాం. బట్ అన్నదాత ఆగస్టు 10 తర్వాత ధరలు పడిపోతాయి కామెంట్ పెట్టారు. ఎందుకు మరి చెబితే ఆయన బాగుండేది. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.